హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రెహతా ఎంటర్టైన్మెంట్స్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? అసురా ఎపిసోడ్ 9. ఈలోగా విల్లాలో హడావిడిగా రెడీ అవ్వడానికి లేచింది సమీర. ఎవరో డోర్ నాక్ చేయడంతో నైట్ ఫ్రాక్లో ఉన్న తను వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగుండా టీషర్ట్ అండ్ షార్ట్స్లో ఉన్న అసుర చేతిలో కాఫీ కప్ పట్టుకుని గుడ్ మార్నింగ్ అని అన్నాడు. గుడ్ మార్నింగ్ బావా, ఏమిటి అని అడిగింది డోర్కి అడ్డంగా నిలబడి. అతను నేను లోపలికి రావచ్చా అని అడిగాడు. లేదు, చాలా బిజీగా ఉన్నాను, ప్లీజ్ బావా తర్వాత మాట్లాడుకుందాం అని డోర్ వేసేసింది అతని మొహం మీదే. కాసేపు ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్గా ఫేస్ పెట్టి, ఇంత ఎర్లీ మార్నింగ్ దీనికి ఏం పని ఉంది, అంత హడావిడి పడుతుంది, తన కోసం ఎంతో ప్రేమగా కాఫీ తీసుకుని వెళ్తే కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మొహం మీద డోర్ వేసింది అని అనుకుని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి తన రూమ్లోకి వెళ్తుంటే అసుర శ్రీనివాసు ఆయాసపడుతూ ఎవరినో తీసుకుని వస్తున్నాడు. పదండి అమ్మ త్వరగా, మేడం ఊరుకోరు అంటూ హడావిడి పడుతూ. అసుర ఎదురుగా వస్తున్న శ్రీనివాసుని చూసి ఎవరు ఈ టైంలో అని అడిగాడు. ఎవరేంటి సార్, మన యోగా కమ్ ఫుడ్ ఇన్స్ట్రక్టర్ మనీ మేడం అని అన్నాడు. అసుర వెంటనే వీళ్ళెవరూ అక్కర్లేదని చెప్పాను కదా అన్నాడు సీరియస్గా. అందుకు సమీరా మేడం గారికి మార్నింగ్ ఫోన్ చేసి 5 minutesలో ఈరోజు ఈవిడ రావాలని, మిగిలిన వాళ్ళు వాళ్ళ షెడ్యూల్స్ ప్రకారం తన దగ్గరికి వాళ్ళు రావాలని ఆవిడ కమాండ్ చేశారు అని అన్నాడు శ్రీనివాస్. దానికి అసుర ఏదో ఆలోచిస్తూ సైలెంట్ అయిపోయాడు. శ్రీనివాస్ మనీని తీసుకుని సమీర డోర్ నాక్ చేశాడు. వెంటనే సమీర ఒక లెమన్ కలర్ టీషర్ట్ అండ్ 3/4 బ్లూ ప్యాంట్ వేసుకుని హెయిర్ పోనీ పెట్టుకుని రూమ్లో నుండి బయటికి వచ్చింది. శ్రీనివాస్ని చూసి ఎంతో చక్కగా సమీర గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు అన్నది. దానికి శ్రీనివాస్ చాలా హ్యాపీ అయిపోతూ గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. వెంటనే మనీ వైపు తిరిగి మీరు ఈరోజు నా క్లాసెస్ స్టార్ట్ చేస్తారా అని అడిగింది. మనీ మనం గార్డెన్లో కూర్చొని చేద్దామంటూ ఆవిడ చాలా మర్యాదగా సమీరకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇద్దరు నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోయారు. పక్కనే ఉన్న అసురుని చూసి ఒక అందమైన స్మైల్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోయింది సమీర. అసుర ఆ స్మైల్కి గాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది. సమీర వెళ్తున్న వైపే చూస్తూ తను గార్డెన్లో యోగా చేస్తుంటే కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నాడు. వెనక నుండి ఇదంతా గమనిస్తున్న శ్రీనివాసు ముసుముసుగా నవ్వుకుంటూ అసుర్ దగ్గరికి వచ్చి సమీర మేడం గారు మీకంటే ఫాస్ట్ అండి, అన్నిటికీ కొంచెం ఆలోచిస్తారు కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, అంతే వినయం అంతే విధేయత తెలివి, ఈ మూడు కలిగి ఉండడం చాలా రేర్ అని అన్నాడు. అసుర శ్రీనివాస్ చెప్పేది వింటూ కాఫీ తాగుతూ అలా చూస్తుంటే మళ్ళీ శ్రీనివాసు మరి మేడంని మరీ అలా చూడకండి, దిష్టి తగులుతుంది ఆవిడకి అని అనేసి నాలుగు ఖర్చుకుని అక్కడి నుండి పరుగులాంటి నడకతో పారిపోయాడు. అసుర చిన్నగా నవ్వుకుంటూ తన వర్కౌట్స్కి వెళ్ళిపోయాడు. తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయినా తనతో మాట్లాడాలి అని అసుర ఫాస్ట్గా రెడీ అయ్యి సమీర్ రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఉండటం చూసి క్యాజువల్గా లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఈలోగా హెయిర్ డ్రెస్సర్ అండ్ డ్రెస్సింగ్ ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళు అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు రెడీ అయిందో తెలియదు. అప్పటికే బ్లూ జీన్స్ అండ్ వైట్ టాప్ వేసుకుని వాళ్ళకి తన మెజర్మెంట్స్ ఇచ్చి డ్రెస్సింగ్ ఎలా ఉండాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సమీర. నన్ను చూసి బావా ఒక్క నిమిషం అంటూ వాళ్ళకి పని అప్పగించి నా దగ్గరికి వచ్చింది. బ్రేక్ఫాస్ట్ చేద్దాం వస్తావా కిందకి అన్నాడు. పద బావా అంటూ తాతో నడిచింది. ఏమిటి మార్నింగ్ నుండి చాలా బిజీగా ఉన్నావు అన్నాడు. నాతో మాట్లాడడానికి కూడా టైం లేదా అంటూ పక్కనే తన రూమ్లోకి తన చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళాడు. దానికి సమీర షాక్ అయ్యి బావా ఎవరైనా చూస్తే బాగోదు అంటూ సిగ్గుపడుతూ భయపడుతున్నట్టు అంది. చూస్తే చూడని, నా మాత్రం నేను లాక్కెళ్తే తప్పే ఉంది అని అన్నాడు. దానికి సమీర ఆహా అలాగా అంటూ అసుర చేతి నుండి నెమ్మదిగా చేయి విడిపించుకుని అక్కడే ఉన్న అసుర బెడ్ పైన కూర్చుంది. అసుర తన పక్కనే కూర్చుంటూ తన చేతిని తిరిగి తన చేతిలోకి తీసుకుని ఏమిటి ఇదంతా, నీకు ఈ ట్రైనింగ్ ఇదంతా వద్దు అన్నావు కదా అన్నాడు సమీర వైపు చూస్తూ. ఎందుకో నాకు నీ మాటలు కరెక్ట్గా అనిపించింది బావా, నాకు కూడా చిన్న చేంజ్ కావాలి, నువ్వు చెప్పిందంతా నా కోసమే కదా, అందుకనే నన్ను నేను షైన్ చేసుకోవాలని అనుకుంటున్నాను అంది. నీకు ఏ విషయంలోనూ నేను తీసుకోకూడదు కదా అంది తన షోల్డర్స్ని ఎగరేస్తూ. అలా తను చేస్తుంటే చాలా బాగుంది. వెంటనే అసుర తన్ని ఇంకా దగ్గరగా లాక్కుని తన వైపు తిప్పుకుని ఇదంతా నీకు కష్టంగా ఉంటే ఆపే, నువ్వు అంత కష్టపడాల్సిన పని లేదు, నాకు నువ్వు ఎలా ఉన్నా ఇష్టమే బంగారం అని ఎంతో ప్రేమగా అన్నాడు.
ఆమె వైపు చూస్తూ. ఆ మాటలకు సమీర కళ్ళు మెరిసిపోతూ, నీకోసం ఏదైనా చేస్తాను బావా అప్రయత్నంగా అంది. ఆ మాటలకు అసుర తన పెదాలను అందుకోబోయాడు. వెంటనే ఆమె అతను చేస్తున్న పని గ్రహించి ఒక్క తోపు తోసి అతన్ని వెనక్కి తోసి రూమ్లో నుండి పరిగెత్తుకుంటూ మెట్లు దిగి డైనింగ్ హాల్ వైపు నడిచింది. అక్కడే ఉన్న తాతయ్య సమీర చాలా సంతోషంగా కనబడటంతో హాయ్రా తల్లి అన్నారు ప్రేమగా. హాయ్ తాతయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాతయ్య పక్కన కూర్చుంది. ఏంటి నాతో ఈ మధ్య చెస్ ఆడటం లేదు అన్నాడు. దానికి సమీర డైలీ ఇక నుండి మీతో చెస్ ఆడతాను. నాకు బిజినెస్ ఎలా చేయాలో నేర్పాలి. ఈ డీల్ మీకు ఓకే అయితే నేను రోజు మీతో చెస్ ఆడతాను అంది. ఓకే డీల్ అన్నారు వాళ్ళ తాతయ్య. ఈలోగా సరస్వతి గారు కిచెన్ నుండి చాలా వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి మెయిడ్స్తో వాళ్ళ ముందు పెట్టిస్తున్నారు. తాతయ్య న్యూస్ పేపర్ పక్కన పెట్టి అత్తవైపు చూశారు. అత్త ఒక ప్లేట్లో తాతయ్యకి ఇడ్లీ పెట్టి మరో బౌల్లో ఏవో మెడిసిన్స్ ఇచ్చింది. తాతయ్య మెడిసిన్స్ వేసుకుని నెమ్మదిగా టిఫిన్ తింటున్నారు. తర్వాత అత్త కూడా కూర్చుని ఫుడ్ తింటూ నువ్వేం తింటావు అంది అత్త. ఈలోగా అసురు ఎప్పుడు వచ్చాడో నా పక్కనే కూర్చుని టిఫిన్ తింటున్నాడు. ప్లేట్లో ఇడ్లీ, చాలా డిఫరెంట్ చట్నీ బౌల్స్తో ఇంకా చాలా గీ వేసుకుని తింటున్నాడు. ఈలోగా మనీ నా కోసం స్పెషల్ ఫుడ్ తెచ్చిపెట్టింది. ఆ ప్లేట్లో బాయిల్డ్ ఎగ్స్, ఇంకా స్ప్రౌట్స్, ఇంకా ఏవో సమ్ వెజిటేబుల్ పీసెస్, క్యాలరీ ఫుడ్ చాలా ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే నాకు తినాలా అనిపించలేదు. ఇప్పుడు వీటన్నిటినీ తినాలా అన్నట్లు అనిపించింది. అప్పుడు అత్త ఇవేమి తింటావు? మీ అమ్మ చెప్పింది నీకు గారెలు అంటే ఇష్టమని. ఇగో నేను తీసుకొచ్చాను గారెలు. నీకోసం స్పెషల్గా చేయించాను తిను అంటూ ప్లేట్లో వేయబోయారు ఆవిడ. మనీ వెంటనే వచ్చి మేడం ఏమనుకోవద్దు, మీరు ఆయిల్ ఐటమ్స్ ఏమీ తినకూడదు, మీరు ఈరోజే స్టార్ట్ చేశారు అని చెప్పింది. తాతయ్య నా ఫేస్ చూసి చాలా నవ్వుతున్నారు. ఎందుకు తాతయ్య నవ్వుతున్నావు? నేను తినగలను ఈ బ్రేక్ఫాస్ట్ని అంటూ అందులో ఉన్నవి నెమ్మదిగా ఒక్కొక్కటి టేస్ట్ చేస్తుంది. పర్వాలేదు బాగానే ఉన్నాయి అనుకుంటూ తింటుంది. ఈలోగా ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చింది మనీ. అమ్మయ్య అనుకుని వెంటనే తాగేసింది. అత్త ఎందుకమ్మా అంత కష్టపడ్డాం, ఇవన్నీ వద్దని అన్నావుగా అని అంది. సమీర లేదత్త నాకు ఈ ప్లాన్ నచ్చింది, నాకు చిన్న చేంజ్ కావాలి కాబట్టి పర్వాలేదు అంది. తాతయ్య వెంటనే దానికి ఏం చేయాలనిపిస్తే చేయనివ్వండి, తను ఎదగాలనుకుంటుంది అంటూ సమీర తలపై చేయి వేసి నిమిరారు. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నువ్వు నాతో చెస్ ఆడితే నీకు బిజినెస్ టెక్నిక్స్ నేర్పిస్తాను అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు. నేను కూడా త్వరగా తినేసి వెళ్తుంటే నా చేయి పట్టుకుని ఆపాడు అసుర. ఏమిటి అన్నట్టు చూసింది. ఇలా సరిగ్గా తినకుండా ఉంటే ఎలాగా మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది నీకు అన్నాడు. బావా నా స్టమక్ ఫుల్ అయిపోయింది, తినలేను అంది. దానికి అలా అయితే మజిల్ స్ట్రెంత్ పెరగదు అని అన్నాడు. సరే అని ప్లేట్లో ఉన్న రిమైనింగ్ ఫుడ్ కూడా తినేసింది. ఓకే గుడ్ అన్నాడు అసుర. బావా నువ్వు డైట్ ఫాలో కావా అని అడిగింది. ఫిట్నెస్ ట్రైనింగ్లో ఫాలో అయినప్పుడు నాది సేమ్ డైట్ ప్లాన్. ఒక్కసారి మజిల్ స్ట్రెంత్ పెరిగాక మనం మళ్ళీ నార్మల్ డైట్ తీసుకోవచ్చు అని అన్నాడు. దానికి సమీర ఓకే బావా అంటూ లేచి వెళ్ళిపోతుంటే ఇప్పుడెక్కడికి అన్నాడు అసుర. తాత దగ్గరికి అంటూ స్పీడ్గా లేచి వెళ్ళిపోయింది. అప్పటిదాకా అక్కడే ఉన్న వాళ్ళ అమ్మని వాళ్ళు కంప్లీట్గా మర్చిపోయారు. సరస్వతి ఇద్దరిని మార్చి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏరా అసుర మొత్తానికి నువ్వు చెప్పిన మాట వినేలాగా చేసుకున్నావా దాన్ని అన్నారు ఆవిడ. వాళ్ళ అమ్మ మాటకి అసుర లేదమ్మా, సమీర ఏదైనా చెయ్యాలనుకుంటే చేసేస్తుంది, ఎవరు ఆపినా ఆగదు, తనకి ఎదుటివారిని బాగా ఎస్టిమేట్ చేయడం తెలుసు, తనకు అన్నీ తెలుసు, బట్ చిన్న సపోర్ట్ కావాలంటే అన్నాడు. వెరీ గుడ్ రా, తన్ని బాగా అర్థం చేసుకుని ఒకరినొకరు దగ్గర అవుతున్నారు, నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది, త్వరలోనే నేను పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకుంటాను అని సరస్వతి సంతోషంగా అంటుంటే ఉండమ్మా ఇప్పుడే మేము ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటున్నాం, సమీర కంప్లీట్గా తనకు తానుగా నన్ను యాక్సెప్ట్ చేసే వరకు నేను వెయిట్ చేస్తాను, తన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టే ఏ పని నేను ఇక చేయను అన్నాడు. దానికి సరస్వతి నీ ఇష్టం రా, మీ ఇద్దరు చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే చూడడానికి మా రెండు కళ్ళు చాలటం లేదురా, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు, త్వరలోనే మీరు ఒకటవుతారని అనుకుంటున్నాను అంటూ ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. అసుర తన ఆఫీస్ క్యాబిన్లో కూర్చుని వర్క్ చేసుకుంటున్నాడు. ఈలోగా మే కమీన్ అంటూ డోర్ నాక్ చేసింది సమీర. కమీన్ అన్నాడు స్టైల్గా చైర్లో కూర్చున్న అసుర. తను వచ్చి ఎదురుకుండా ఉన్న చైర్లో కూర్చుని బావా బిజీగా ఉన్నావా అని అడిగింది. దానికి అసుర నవ్వుతూ ఏమైనా చెప్పాలా అని అన్నాడు. దానికి సమీర అవును బావా, ఆ రమా ఆంటీ ఉన్నారే ఆవిడ నా బుర్ర తినేస్తుంది, చాలా వెస్టర్న్ వేర్స్
తీసుకుని వచ్చి ఇవే లేటెస్ట్, మీరు ఇవే ట్రై చేయమని. ఒక్కసారి అసుర వైపు చూసి ఆగి, బావా నీకు ఒకటి చెప్పాలి ఏంటి అన్నట్టు చూసి సమీర వైపు చూశాడు. సమీర చాలా ఇబ్బంది పడుతున్నట్లు ఫేస్ పెట్టి, వెస్ట్రన్ క్లోత్స్ నా బాడీకి సెట్ కావు, ఎందుకంటే నేను అవి హ్యాండిల్ చేయలేను. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మలాగా శారీస్, కుర్తీస్, సల్వార్ కమీజ్ అండ్ జీన్స్ అండ్ టీషర్ట్స్ ఇవే అలవాటు. వేరే వాళ్ళకు వాళ్ళ టేస్ట్ తగినట్లుగా వెస్ట్రన్ వేస్ డిజైన్ చేస్తాను, బట్ నాకెప్పుడు వేసుకోవడం ఇష్టం లేదు. మా అమ్మ నా కోసం డిజైన్ చేసిన డ్రెస్సెస్ నాకు చాలా ఇష్టం, అవి మాత్రమే నేను ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ నేను వేసుకోవాలని నువ్వు అనుకుంటే నేను అలవాటు చేసుకుంటాను అంది ఫేస్ కిందకి పెట్టి. దానికి అసుర చైర్లో నుండి లేచి సమీర్ దగ్గరికి వచ్చి తన ఆఫీస్ డెస్క్పై ఆనుకుని చూస్తూ, నీకు ముందే చెప్పాను నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే అని మళ్ళీ చెప్పాడు. అది కాదు బావా, నీకు పార్టీస్ అవి ఉంటాయి కదా, మరి నేను నీతో పాటు వచ్చినప్పుడు అని నసుకుతూ, నీకు ప్రెస్టీజ్ ఇష్యూ కదా అని అడిగింది. దానికి అసుర, నేను ముందు రోజు ఏదో అన్నానని వాటిని సీరియస్గా తీసుకున్నావు. నేను కోపంలో ఏదో అలా మాట్లాడాను, అవన్నీ నీ మైండ్లో పెట్టుకోకు. నువ్వు చేసే పనులను బట్టి గౌరవం పెరుగుతుంది, నీ బట్టలను బట్టి కాదు. నిజం చెప్పాలంటే నాకు శారీస్ అంటేనే చాలా ఇష్టం అని అన్నాడు. దానికి ఓకే బావా, అయితే రమాగారిని ఎలా రిజెక్ట్ చేయాలి అని అడిగింది. ఎందుకు రిజెక్ట్ చేయడం, ఆవిడని తెలివిగా యూజ్ చేసుకో. నువ్వు ఎలాగో డిజైనర్వి కావాలనుకుంటున్నావు కదా, నువ్వు రమా ఆంటీకి ఒక బిజినెస్ ప్రపోజల్ పెట్టు, ఆవిడ నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆవిడ చాలా హ్యాపీగా నీ డిజైన్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. నీ డిజైన్స్ని ఆవిడ ద్వారా మార్కెట్లో ప్రమోట్ చేసుకో. ఆ డిజైన్స్ బాగా క్లిక్ అయ్యాక నువ్వే మార్కెట్లో డైరెక్ట్గా డిజైన్స్ని ప్రమోట్ చేసుకో. దీనివల్ల రమా ఆంటీకి లాభం, నీకు మంచి ఓపెనింగ్ అన్నాడు. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెహతా ఎంటర్టైన్మెంట్ ఛానల్ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ.